నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారీ సుంకాల నుండి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రష్యా నుంచి కొంటున్న చమురును భారీగా తగ్గించి ఆ కోటాను వెనిజువెలాకు మళ్లించాలని భారత్ భావిస్తుంది. అసలు రష్యాను వదిలి వెనిజువెలా వైపు భారత్ ఎందుకు వెళ్తుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఈ మార్పు వల్ల మన దేశానికి కలిగే లాభాలేంటి? ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నారు. భారత్, చైనా, మెక్సికో వంటి దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 25% వరకు దిగుమతి సుంకాలు విధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఈ సుంకాల భారం నుండి దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం ఒక వినూత్న ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. అమెరికాకు బద్ద శత్రువైన రష్యా నుండి చమురు దిగుమతులను తగ్గించుకుని ఆ మేరకు అమెరికా ప్రయోజనాలు ఉన్న వెనిజులా నుండి చమురును కొనుగోలు చేస్తామని భారత్ ఆఫర్ చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి భారత్ తక్కువ ధరకి రష్యా నుండి చమురును కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యా వాటా దాదాపు 40%గా ఉంది. ఇది అమెరికాకు కంటి మీద కొరుకు లేకుండా చేస్తోంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్న అమెరికాకు భారత్ రష్యా నుండి చమురు కొనడం అస్సలు నచ్చడం లేదు. అందుకే రష్యా నుండి చమురును తగ్గిస్తే భారత్పై విధించబోయే సుంకాల విషయంలో వెనక్కి తగ్గుతామని అమెరికా సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. వెనిజులాలో ప్రస్తుతం అమెరికా మద్దతున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండడం, అక్కడ చమురు క్షేత్రాలపై అమెరికా కంపెనీలకు పట్టుండడంతో వెనిజులా నుండి చమురు కొనడం వల్ల అమెరికాకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. తద్వారా భారత్పై ట్రంప్ విధించాలనుకున్న సుంకాల నుండి మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత పెట్రోలియం శాఖ అధికారులు వెనిజులా నుండి చమురు దిగుమతులు పెంచడంపై కసరత్తు మొదలుపెట్టారు. ఒకవేళ ఇది సాకారమైతే రష్యాకు పెద్ద షాక్ తగినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మార్పు అంత సులభం కాదు. వెనిజులా చమురు నాణ్యత రష్యా చమురు కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని శుద్ధి చేయడానికి భారత రిఫైనరీలలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ అమెరికాతో వాణిజ్య యుద్ధం కంటే ఈ మార్పు మేలని భారత్ భావిస్తోంది. ఒకవైపు రష్యాతో మిత్రత్వం కాపాడుకుంటూనే మరోవైపు అమెరికా సుంకాల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి భారత్ చేస్తున్న ఈ ఆయిల్ డిప్లొమసీ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. ట్రంప్ తన మొండి వైఖరిని వేడి భారత్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక సుంకాల విషయంలో కఠినంగానే ఉంటారా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.